హాయ్ అండి అందరికీ. చూడండి, సప్త శనివారాల పూజని నేను మొదలు పెట్టుకున్నాను కదండి. అది కూడా 6 వారాల నుంచి మీకు నేను ప్రతి వారం ఏ విధంగా చేసుకున్నానో పూజ, అదే ఏ విధంగా ప్రసాదాలు పెట్టుకున్నానో అన్నీ మీకు చూపిస్తున్నాను కదండి. అదేవిధంగా ఈరోజు 7వ శనివారం కూడా పూర్తి చేసుకున్నానండి ఆ స్వామి దయ వల్ల. అసలు ఎంత బాగా జరిగిందో పూజ కూడా. నేను ఎప్పుడు చెప్తాను కదండి, మనం ఎప్పుడైనా సరే పూజలు చేసుకున్నప్పుడు మహానైవేద్యంగా సమర్పించుకుంటామని. అలా మహానైవేద్యంగా సమర్పించుకోవాలనుకున్నప్పుడు ఈ విధంగా మనం అన్నీ కూడా ఆ స్వామికి మహానైవేద్యంగా అన్ని రకాలు చేసి సమర్పించుకుంటామండి. నేను ఈరోజు మహానైవేద్యంలో భాగంగా ఆ తల్లికి ఇష్టమైన కూర అంటారండి, వంకాయ కూర. అందుకని చెప్పి వంకాయ కూర, అలాగే అరటికాయ పులుసు, అదేవిధంగా టమాటా పప్పు, పులిహోర, సగ్గుబియ్యం పాయసం, అన్నం అన్నీ కూడా మహానైవేద్యంగా ఆ స్వామికి సమర్పించుకుంటామండి. అలా పూజ కోసం అని చెప్పి మనం చేసేటప్పుడు ఎంతో నిష్టగా నియమంగా చేయాలనుకుంటామండి. ఈ విధంగా అన్నీ చక్కగా రెడీ చేసుకుంటూ చూడండి మీకు చూపిస్తున్నాను. మొదట మనం ఈ విధంగా అన్నీ రెడీ చేసుకుని పెట్టుకుని చక్కగా సప్త శనివారాల పూజ కోసమని పిండి ప్రమిదలు తయారు చేసుకుని, అలాగే ఆ ప్రమిదల్లోకి ఒత్తులు అని చెప్తాను కదండి, మారేడొత్తులు తయారు చేసుకుని అన్నీ కూడా మారేడొత్తులు మటుకు నేను తయారు చేసేసుకున్నానండి. ఈ విధంగా పూజ కోసం అని చెప్పి చూడండి, సగ్గుబియ్యం పాయసం చేశానని చెప్పాను కదా. అది ఈ విధంగా మనం సగ్గుబియ్యాన్ని ఎప్పుడైనా సరే మొదట మనం ఉడకబెట్టుకునేటప్పుడే పంచదార అది ఎక్కువగా వేసేసుకుని ఉడకబెట్టేసుకుని, ఇదిగోండి ఈ విధంగా మనం దానిలోకి జీడిపప్పు, బాదం అవన్నీ కూడా వేపుకుని ఉంచుకుని ఉడికిన సగ్గుబియ్యాన్ని వేసి పాలు పోసేసుకుంటే మనకి చక్కగా సగ్గుబియ్యం రెడీ అయిపోతుంది, సగ్గుబియ్యం పాయసం రెడీ అయిపోతుంది. అదేవిధంగా ఈరోజు మహానైవేద్యంగా నేను సమర్పించే ప్రసాదాలని చెప్పాను కదండి. ఇదిగోండి సగ్గుబియ్యం పాయసం ఈ విధంగా చక్కగా మనం రెడీ చేసేసుకోవచ్చు. అదేవిధంగా ఎప్పుడైనా సరే సగ్గుబియ్యం పాయసానికి ఒక గ్లాసు సగ్గుబియ్యాన్ని మనం ముందుగా 2 గంటల ముందు నానబెట్టుకుంటే చక్కగా నానిపోయి ఉంటాయండి. అలా నానబెట్టుకుంటే చక్కగా ఉడుకుతాయి. ఇదిగోండి పులిహోరకు కూడా మనం పులిహోర పులుసు మీకు లాస్ట్ వీడియోలో చూపించాను అలా తయారు చేసుకోవాలి. అలా తయారు చేసి ఉంచుకోవచ్చు. కానీ నేను తయారు చేసిన పులిహోర పులుసు అయిపోయిందని చెప్పి ఈరోజు అప్పటికప్పుడు మళ్ళీ పులిహోర పులుసు రెడీ చేసి ఇలాగా పులిహోర కూడా కలపడం జరిగింది. అలాగే అన్నం, వంకాయ కూర, టమాటా పప్పు, అరటికాయ పులుసు ఇవన్నీ కూడా ఆ స్వామికి నేను మహానైవేద్యాలుగా సమర్పించానండి. మనం ఎవరివైనా సరే మహానైవేద్యంగా ఈ విధంగా అన్నీ తయారు చేసి పెట్టుకోవచ్చు. లేదా చెప్తాను కదండి, పులగం అన్నం ఒక్కటి తయారు చేసి ఒక బెల్లం ముక్క పెట్టి ఆవు నెయ్యి కొంచెం వేసి ఆ స్వామికి మహానైవేద్యంగా కూడా సమర్పించవచ్చు. అలాగే బియ్య పరవాణాన్ని కూడా మనం మహానైవేద్యంగా సమర్పించవచ్చండి. అంటే నేను చేసుకునే పూజా విధానం మటుకే చెప్తున్నానండి. అదేవిధంగా ఎవరి పూజా విధానాన్ని బట్టి వాళ్ళు చేసుకోవచ్చు. ఇలాగా స్వామికి సప్త శనివారాల 7వ వారం పూజ ఎంత బాగా చేసుకోవడం జరిగిందోనండి. చక్కగా అన్ని ప్రసాదాలు తయారు చేసుకోవడం కానీ, ఆ ప్రసాదాలు కూడా ఎంత బాగా కుదురుతాయని చెప్తాను కదండి. ఎప్పుడైనా స్వామిని స్మరించుకుంటూ చేస్తే ఆ ప్రసాదం అమృతతుల్యమవుతుందని చక్కగా ఈ విధంగా మనం సప్త శనివారాలు పూజ చేసుకోవాలనుకున్నప్పుడు అన్నీ చక్కగా మనం ఉదయాన్నే 4:30కి లేవడం జరిగిందండి. ఈ ప్రసాదాలన్నీ తయారు చేసుకోవడం, అలాగే అన్నీ కూడా సమకూర్చుకోవడం అన్నీ ఆ రోజే చేసుకోవడం వలన కొంచెం ఈరోజు 10 గంటలకు పూజ మొదలు పెట్టుకున్నాను. ఆ పూజా కార్యక్రమాలు కూడా ఎంత చక్కగా జరగడం కానీ, ఆ స్వామి దయ ఉంటే ఎందుకు జరగదండి. చక్కగా ఆ స్వామి అనుగ్రహంతో ఎంత బాగా పూజను చేసుకోవడం అయ్యిందో.
ఆ స్వామిని సప్త శనివారాల పూజ కోసం అని చెప్పి మీకు చెప్పాను కదండి. ఎప్పుడైనా సరే మనం పూజ చేసుకోవాలనుకున్నప్పుడు ఇలాగ అన్నీ ఏర్పాటు చేసేసుకుని మొదట మనం నిత్య దీపారాధనలో భాగంగా దీపాలు మొదట పైన పెట్టాను కదండి, నేను పీట మీద దీపాలు అవి వెలిగించుకుని పూజ అంతా చేసుకుని తరువాత మనం అష్టోత్తర శతనామాలు చదువుకుని గోవిందనామాలు చదువుకుని కుంకుమతో పూజ అది చేసుకుని తరువాత మనం లాస్ట్లో వెలిగించుకోవాలండి పిండి దీపాలు. అలా పిండి దీపాలు వెలిగించి ఆ స్వామికి కోరిక విన్నవించుకుని మనం పూజ ముగించుకోవాలి. ఇదిగోండి మొదట మనం చెప్పాను కదా, దేవుడి ముందు మందిరం ముందు నేను పూజ పెట్టుకున్నానని. మొదట మనం పూజా మందిరంలో ఫోటోలన్నిటికి పూజా మందిరంలో ఉన్న విగ్రహాలన్నిటికి పువ్వులు అవన్నీ సమర్పించుకుని తరువాత ఇదిగోండి ఈ విధంగా పసుపుతోటి అలికి చక్కగా బియ్యం పిండితోటి పద్మం వేసుకుని ఆ పద్మంలో పసుపు కుంకుమ పువ్వులు సమర్పించుకుని ఈ విధంగా పీట వేసి క్లాత్ పరుచుకుని మనం దేవుడి ఫోటోని పెట్టుకుని చక్కగా పూజించుకోవాలండి. ఈ విధంగా మనం పిండి ప్రమిదల పూజ ఆ వెంకన్న స్వామికి ఎంతో ప్రీతికరం అంటారండి. మనం కోరిన కోరిక ఆ స్వామి తప్పకుండా నెరవేరుస్తాడు. ఇదిగోండి సగ్గుబియ్యం పాయసం మీకు చెప్పాను కదా, ఈ విధంగా తయారు చేసుకుంటే ఎంత బాగా వస్తుందో. మొదట మనం సగ్గుబియ్యాన్ని బాగా ఉడకబెట్టుకునేటప్పుడే పంచదార వేసి ఒక 5 నిమిషాలు ఇంకా బాగా ఉడకబెట్టుకోవాలి. అలా ఉడకబెట్టుకున్నాక అప్పుడు మనం దానిలోకి జీడిపప్పు కిస్మిస్ అవన్నీ కూడా వేపి వేసేసుకుని అప్పుడు పాలు చేర్చుకుంటే చక్కటి సగ్గుబియ్యం పాయసం రెడీ అయిపోతుందండి. అసలు సగ్గుబియ్యం పాయసం చాలా ఈజీగా తయారు చేసేసుకోవచ్చు. ఇదిగోండి మార్నింగ్ అసలు వర్షం ఫుల్గా మొదలైపోయింది. ఎలాగా అనుకుంటుంటే చక్కగా ఒక అరగంట పాటు వర్షం ఫుల్గా కురిసి తగ్గిపోయిందండి. తరువాత ఈ విధంగా అన్నీ కూడా ప్రిపేర్ చేసుకుని ఎంత బాగా చేసుకోవడం జరిగిందో. చక్కగా స్వామిని కోరుకోవడం కానీ అలాగే కోరిన కోరికలు తీర్చే కలియుగ ప్రత్యక్ష దైవం కదండి ఆ స్వామి. మనందరినీ కూడా చల్లగా కాపాడాలని వేడుకున్నానండి.